Hi viewers, welcome to AS Media. నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ రికార్డు కొట్టిన హీరో 2 దశాబ్దాల తరువాత కూడా అగ్రపథంలో కొనసాగడం అంటే అదొక సంథింగ్ స్పెషల్ ప్రయాణంలానే చూడాలి. ఇలాంటి అద్భుత నట జీవితం జూనియర్ ఎన్టీఆర్ సొంతం. అయితే ఇదేదో ఆషామాషిగా సాధ్యపడలేదు. ప్రతిభ, నిరంతర శ్రమ, పట్టుదలతో పాటు ఆయనలోని విశేషమైన లక్షణాలు ఆయన్ని ప్రత్యేకంగా నిలిపాయి. తాత నుంచి రూపమే కాదు, మాటని కూడా పుడికిపుచ్చుకున్నారు తారక్. ఎన్టీఆర్ తరువాత అంత అద్భుతమైన వాగ్దాటితో సంభాషణల్ని పండించగల నేర్పు తారక్ కి ఉంది. ఆయన్ని అభిమానుల్లో నిలబెట్టిందే డైలాగ్ డెలివరీ. మాటని, పదాలని ఎంత నొక్కి చెప్పాలి, ఎక్కడ తేలికగా ఉండాలి, ఎక్కడ బరువు పెంచాలనే సెన్స్ ని పట్టుకున్న నటుడు తారక్. బ్రీత్లెస్ డైలాగుల్ని అలవోకగా చెప్పే నేర్పు తారక్ సొంతం. ఏక సంతాగ్రాహి అనే మాట ఎన్టీఆర్ కి సరిగ్గా నప్పుతుంది. డైలాగ్ పేపర్ ఒక్కసారి చూస్తే చాలు, సీన్ పూర్తయ్యే వరకు మళ్లీ గుర్తు చేసుకునే అవసరం లేని జ్ఞాపక శక్తి కలిగిన ఆర్టిస్ట్ తను. డాన్స్ విషయంలో కూడా ఇంతే. గురుముఖంగా కూచిపూడి నేర్చుకున్నారు, ప్రదర్శనలు ఇచ్చారు. ఇది తన డాన్స్ కు బలమైన పునాది వేసింది. ఎన్టీఆర్ డాన్స్ లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏదైనా మూమెంట్ ని కొరియోగ్రాఫర్ ఒక్కసారి చూపిస్తే చాలు, రిహార్సల్స్ అవసరం లేకుండా సింగిల్ టేక్ లో ఫినిష్ చేసేస్తారు. ఇది మామూలు విషయం కాదు. ఒక కమర్షియల్ హీరోకి ఇలాంటి నైపుణ్యం ఉండడం ఒక వరమనే చెప్పాలి. ప్రతి నటుడికి కొన్ని పరిమితులుంటాయి. యాక్షన్ బాగా చేసిన కొందరు నటులు ఎమోషన్స్ పండించడంలో ఇబ్బంది ఉంటుంది. ఎమోషన్స్ బాగుంటే కామెడీ టైమింగ్ అంతగా పట్టదు. ఎన్టీఆర్ కి ఇలాంటి సమస్యలు లేవు. నవరసాలు అలవోకగా పండించగలడు. జానపదం, పౌరాణికం, హిస్టారికల్, ఫ్యాంటసీ ఇలా ఏ జానర్ పాత్రలోనైనా ఇమిడిపోయే కొద్ది మంది అరుదైన నటుల్లో తారక్ ముందు వరుసలో ఉంటారు. జయాపజయాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పరిశ్రమలో అడుగులు వేయడం అంత తేలికైన వ్యవహారం కాదు. ముఖ్యంగా కెరీర్ బిగినింగ్ లోనే పెద్ద హిట్ కొట్టిన చాలా మంది నటులు ఆ విజయాన్ని కొనసాగించి కెరీర్ ని మలుచుకోవడంలో తడబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్ కు కెరీర్ బిగినింగ్ లోనే ఆది, సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్లు పడ్డాయి. తర్వాత ఆంధ్రవాల, సాంబా, నా అల్లుడు, నరసింహుడు ఇలా వరుసగా అపజయాలు చుట్టుముట్టాయి. కానీ ఎన్టీఆర్ ఎక్కడా తొణకలేదు. ఇండస్ట్రీ హిట్లు పడినప్పుడు ఎలాగైతే ఎలాంటి హైప్ లేకుండా ఉన్నారో, అపజయాలు వచ్చినప్పుడు కూడా అంతే నిబ్బరంగా ఉన్నారు. ఈ లక్షణమే ఆయన్ని అగ్రపథం వైపు నడిపించింది. ఏ రంగంలోనైనా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఈ విషయంలో తారక్ కి ఫుల్ మార్కులు పడతాయి. బహిరంగ వేదికల్లో కానీ, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కానీ తారక్ మాటల్లో చాలా స్పష్టత ఉంటుంది. చెప్పే విషయంలో ల్యాగ్ ఉండదు, మాట రోల్ అవ్వదు. సూటిగా సుత్తి లేకుండా ఒక విషయాన్ని ఎంతవరకు చెప్పాలో క్లారిటీ ఉంటుంది. తారక్ మాట్లాడితే ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదని, ఎంత కావాలో అంతే తూకం చూసినట్లుగా మాట్లాడతారని మీడియా సర్కిల్స్ లో చెప్పుకుంటుంటారు. స్పాంటినిటీలో తారక్ కు తిరుగులేదు. ఈ లక్షణంతోనే బిగ్ బాస్ హోస్ట్ అవతారం ఎత్తాడు. అక్కడ తనదైన మార్క్ చూపించారు. మీలో ఎవరు కోటీశ్వరుడు ఒక సీజన్ ని దిగ్విజయంగా నడిపించారు. స్టార్డమ్ వచ్చాక క్యాంపులు తయారవుతుంటాయి. ఒక క్యాంపుల్లో ఉన్న హీరో మరో క్యాంప్ హీరోలతో అంటీ ముట్టనట్లుగా ఉంటారు. ఇలాంటి క్యాంప్ స్నేహాలకు ఎన్టీఆర్ దూరం. తనకు ఇండస్ట్రీలో అందరి హీరోలతో మంచి స్నేహం ఉంది. ఇది పరిశ్రమలో తారక్ ని అందరి వాడిగా చేసింది. ఎంత స్టార్డమ్ చూసినప్పటికీ కింద నేల ఉంది అనే నిజాన్ని, తత్వాన్ని జీవితంలో చాలా తొందరగానే అనుభవంలోకి తెచ్చుకున్న నటుడు తారక్. జీవితంలో ఎదురైన పరిస్థితులు తన వ్యక్తిత్వంలో మార్పును తీసుకొచ్చాయి. ఆయనతో కాసేపు మాట్లాడితే జీవితాన్ని లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తితో మాట్లాడినట్లుగా ఉంటుంది. RRR సినిమాతో ఆస్కార్ కలని సాధ్యం చేయడంలో భాగస్వామి అయిన తారక్ ఇప్పుడు దేవరతో మాస్ ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నారు. తారక్ ప్రయాణం మరింత అద్భుతంగా సాగాలని, మరిన్ని కీర్తి ప్రతిష్టలు సాధించాలని కోరుకుంటూ AS మీడియా is wishing a very happy birthday NTR. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS మీడియా.